వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శక ఉండాల్సిందేనని స్పష్టం చేశారు ఎమ్మెల్యే యనమల దివ్య. అధికారంలోకి వచ్చిన 2 నెలలకే దాదాపు 15 కోట్ల రూపాయల నిధుల వద్ద పారించిన ఆ నిధులతో ప్రజా అవసరాలను గుర్తించి పారదర్శకతతో పనులు చేపట్టాలని ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. ప్రజలకు జవాబుదారీ పాలన అందించాల్సిన ఆవశ్యకత గుర్తించి ఎమ్మెల్యే యనమల దివ్య ఇవాళ తుని సాయి వేదిక ఫంక్షన్ హాల్లో విద్యా కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్ మరియు ఉపాధి హామీ పథక ఫీల్డ్ అసిస్టెంట్ల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సభాధ్యక్షురాలు యనమల దివ్య, తొలుత పొల్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే యనమల దివ్య విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యా కమిటీ రథసారథులు పాఠశాలలకు సమకూర్చవలసిన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని, ఆయా పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తే నిధుల విడుదల చేస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు యనమల దివ్య. నిధులు కావడానికి అనేక మార్గాలు ఉన్నాయి, చేస్తారు. తెచ్చింది మన నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడాలి. రేపన్న రోజునే 2029 ఎలక్షన్ చాలా సులువుగా మనం ఎందుకంటే సులువుగా జరగడానికి 2029 ఎలక్షన్లో గెలవడం కాదు, 2029 ఎలక్షన్లో గెలిస్తేనే మీరందరూ బాగా పనిచేసినట్లే. దానికి అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయి మనకు తెలియదు. అంతేత మనం అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగానే నేను 6 సార్లు ఒకే పార్టీ మీద, ఒకే జిల్లా మీద, ఒకే బూత్ మీద గెలిచాను. అలాగే దివ్యాన్ని కూడా ఆ విధంగానే మీరు 6 సార్లు, ఆ 5 సార్లు, 4 సంవత్సరాలు నేను అందరి నుండి గైడ్ చేస్తూ ఉంటాను. కూడా గైడ్ చేయాలి. ఆవిడ మీ అందరితో కూడా నిర్ణయం రాజకీయంలో ప్రజాస్వామ్యంలో ఏది గొప్ప అంటే అందరితో మమేకమవడమే గొప్ప ప్రజాస్వామ్యం. రెండోది ప్రజాస్వామ్యంలో ప్రజలను ఇన్వాల్వ్ చేయడం రెండోది గొప్ప. ప్రజలకి అధికారం ఇవ్వడం రెండోది గొప్ప. ప్రజలంటే మీరే ఒకరిగా ఉండేటువంటి నాయకులందరూ ప్రజలందరికీ ఇవ్వడం కదా. ఆ ఊళ్ళో ఉండేటువంటి కమిటీకి అధికారం ఇస్తారు. అధికారం దుర్వినియోగపరుచుకుంటున్నారు. ఏదో దెబ్బతింటారు, ఆ ఊరు దెబ్బతింటారు. ఈనాడు మనం తుదికి ఎందుకు గుర్తింపు వచ్చిందంటే 8 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా తుదిని అన్ని రంగాల్లో మనం ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి మన తుది నియోజకవర్గం రాష్ట్రంలో ఒక గుర్తింపు వచ్చింది. అయితే అదే గుర్తింపుని మీరంతా కూడా ఆలోచనతో కంటిన్యూ చేయవలసిన అవసరం ఉంది. ఈనాడు 3వ ప్రధానమైనటువంటి అంశం అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంటుంది. దేశంలోనే కాదు, రాష్ట్రంలో కానీ, ప్రపంచంలో కానీ, మనతో కానీ చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే మీరు ఎక్కడో దగ్గర వీలైనంత వరకు కూడా మనం ఉద్యోగాలు ఎక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే రోజు నాకు వచ్చే 5-10 ఉద్యోగాలు అంటారు. వీలైనంత వరకు కూడా మనం ఎత్తుక్కోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఎవరు అప్లై చేయరు. నోటిఫికేషన్ ఇచ్చారు, టీచర్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవరు అప్లై చేసేవాళ్ళు ఎవరు అప్లై చేయలేదాన్ని. కాకపోతే ఫ్రీగా ఉద్యోగం రావాలంటారు. కంపెనీలు మన దగ్గర తక్కువ ఉన్నాయి, కొన్ని ఇండస్ట్రీస్. రేపు భవిష్యత్తులో చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. మన నియోజకవర్గంలో వచ్చేసిన కోనప్రాంతంలో చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. మన సరౌండింగ్లో కూడా చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. వ్యక్తులకు అందరినీ అందరికీ నమస్కారం. మీకు నా పెద్దల నాన్నగారికి, అలాగే రాజా అశోక్ బాబు గారికి, కూటమి నేతలు, కార్యకర్తలు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా, నేతలందరికీ, ఫీల్డ్ అసిస్టెంట్స్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, అలాగే డ్వాక్రా యానిమేటర్స్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ముందుగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ కి, డ్వాక్రా యానిమేటర్స్ కి, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్స్ కి కూడా కంగ్రాచులేషన్స్. మీరందరూ కూడా అలాగే కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. అలవాటు అయిపోతుంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించారు.
డ్యూటీస్ అన్ని చక్కగా నేర్చుకొని సిన్సియర్గా మనకి తుమ్మికి ఎంత మంచి పేరు ఉందో మీరు అందరూ చూసారు. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ మన 15 crores వచ్చింది. దేని వల్ల అంటే తుమ్మికి ప్రత్యేకమైన మంచి పేరు ఉంది కాబట్టి వాళ్ళంతా గ్రాంట్ చేశారు మనకి. ఆ ఫండ్స్ అన్ని ఫీల్డ్ అసిస్టెంట్స్ ప్రత్యేకంగా చెప్తున్నాను. దగ్గర నుండి సూపర్వైజ్ చేసి చక్కగా నిజాయితీగా పనిచేసి ఈ గ్రామానికి, మన నియోజకవర్గానికి, మన ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకురండి మీరంతా కూడా. అలాగే డ్వాక్రా యానిమేటర్స్ మహిళలు అంటే నాకు చాలా ఇష్టం. మీ అందరికి తెలుసు కదా మహిళలు. నేను ఒక మహిళగా వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగకుండా మీరు బ్రాంచ్ ఇంకా డ్వాక్రా మెంబర్స్కి ఒక బ్రిడ్జ్ లాంటి వారు. మీరంతా వాళ్ళకి టైంలీగా లోన్స్ అందించడం కానీ ఏ పని ఉన్నా వాళ్ళ నుంచి నాకు చిన్న కంప్లైంట్ కూడా రాకూడదు. మీ నుంచి నేను ఒక ఫీడ్బ్యాక్ కూడా అడగాను. నేను అడిగే ఫీడ్బ్యాక్ వాళ్ళ నుంచి డైరెక్ట్గా వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్ చేసుకునే బాధ్యత మీది. మీరు చక్కగా మీ డ్యూటీస్ అని చక్కగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ STPs ప్లాన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. మీరంతా టీచర్స్ ఇంకా స్టూడెంట్స్ తోటి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళందరికీ స్కూల్ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకొని మీరంతా స్కూల్కి రిక్వైర్మెంట్స్ మాకు పంపిస్తే మేము తప్పకుండా వాటికి ఫార్వర్డ్ చేసి స్కూల్కి కూడా చక్కగా పిల్లలకి మంచి విద్యను అందజేస్తాం మేము కూడా. ఇవన్నీ మంచి కార్యక్రమాలు. మనకు ముందు మంచి రోజులు ఉన్నాయి. ఆల్రెడీ మంచి ఫండ్స్ వచ్చాయి. ఇవన్నీ చక్కగా ఉపయోగించుకొని మన తుది నియోజకవర్గాన్ని మంచిగా డెవలప్ చేసుకున్నాము.